మనం 40 టన్నులు 50 టన్నులు తేగలిగితే చాలా తగ్గిపోయి ఉండేది. కానీ రోడ్స్ అన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మనం ఒక ప్రభుత్వ సంస్థగా మనము రవాణా శాఖ చట్టాలను కానీ వాల్టా చట్టాలను కానీ తూచా తప్పకుండా మనం అమలు చేస్తాం. సో ఆ క్వాంటిటీ మనము పర్మిటెడ్ లోడ్స్తే తెస్తున్నాం కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ లెస్సర్ దాన్ ద టుడేస్ మార్కెట్ ప్రైస్. సో ఈ రోజు ఉన్న ధర కంటే కూడా తక్కువ ధరకు మనం అందుబాటులో తెస్తాం. అయితే ఇప్పుడు 4 రీచ్లే ఉన్నాయి కనుక ఈ తెచ్చుకున్నటువంటి వాళ్ళు సరే, ఇప్పుడు పెద్ద బిల్డర్స్ కానీ పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోగలుగుతున్నారు. ఒక కామన్ మ్యాన్కు తెచ్చుకోవాలంటే కొంత ఈరోజు ఇబ్బంది ఉన్నది. దాన్ని కూడా సింప్లిఫై చేయడానికి టీఎస్ఎండిసి ఆలోచన చేస్తూ ఉంది. ఇది ఒకసారి స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత త్వరలోనే జిల్లాల వారీగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను కూడా టెండర్ పిలుస్తాం. విల్ ఫైనలైజ్ ద ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్, విల్ కాల్ ఫర్ ఓపెన్ బిడ్డింగ్. దాంట్లో ఏదో ఒక ధర కిలోమీటర్కు 4 రూపాయల 5 రూపాయలు డిసైడ్ అవుతుంది. ఎవరైనా బుక్ చేసుకుంటే ఆన్లైన్లో ఇసుక ధర ప్లస్ ఆ రీచ్ నుంచి వాళ్ళ ఇంటికి రావడానికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి బిల్ వస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని బుక్ చేసుకుంటే మీ ఇంటి ముందుకు ఇసుక లారీ వస్తుంది ఆన్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే. సో అది నెక్స్ట్ ఫేజ్లో వస్తాం. ఇది ఒకసారి స్ట్రీమ్ లైన్ అయ్యి సెటిల్ అయిన తర్వాత ఇంకొక 2-3 మాసాల్లోగా యూ కెన్ బుక్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చే విధానాన్ని కూడా ఇంకొద్ది రోజుల్లో తీసుకొని వస్తాం. అంటే ఈ సిస్టమ్ మాకు వాస్తవానికి టీఎస్ఎండిసిలో సిబ్బంది కూడా లేరు. మా మొత్తం స్టాఫ్ 13 మెంబర్స్, 13 మంది పనిచేస్తున్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్. 13 మందితోనే ఈ పాలసీ తెచ్చాం. బట్ దాన్ని కూడా స్ట్రెంథన్ చేయబోతా ఉన్నాం. విల్ స్ట్రెంథన్ టీఎస్ఎండిసి ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేస్తాం. ఈ ఒకసారి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సీ వచ్చిన తర్వాత ఇంకో 30 రీచెస్ కూడా మాకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఒకసారి స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత కాంట్రాక్ట్ టెండర్స్ని కూడా ఫైనల్ చేస్తాం. ఎవరికి కూడా ఇంకా ఇబ్బంది లేకుండా మరింత పారదర్శకంగా దీన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంత ఇమీడియట్గా ఎందుకు చేస్తున్నామంటే ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది. అట్లీస్ట్ సమ్ రిలీఫ్ విల్ బి గివెన్ టు ద పీపుల్. కొంత ఇప్పుడు ఈ రకంగా కొంతైనా అందుబాటులోకి వచ్చినప్పుడు ధర కొంత స్ట్రీమ్, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో బాగా ధర తగ్గిపోయింది మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ నుంచి. ఇట్లా ఇది గవర్నమెంట్ ఆపరేషన్ స్టార్ట్ అయితే ఇంకా కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్లీ బై 2-3 months ఇది మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. బట్ డే బై డే అంటే ఎవ్రీ 15 days యూ కెన్ సీ ఏ బిగ్ చేంజ్, గ్రాడ్యువల్ చేంజ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. అదేవిధంగా పట్టా ల్యాండ్స్ విషయంలో ఇంకా ఈ పట్టా ల్యాండ్స్ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ ఎంట్రీ ఉంటే దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఇంకా పట్టా ల్యాండ్ దారుల నుండి కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషనే స్టాక్ యార్డ్ వద్ద ఇసుక కొనుగోలు చేస్తుంది. ఇంకా వాళ్ళు డైరెక్ట్గా వెళ్లకుండా వీల్ బై. ఎవరైనా పట్టాదారులు మా భూమిలో ఇసుక ఉంది, వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మేము ఇసుక తీసి వ్యవసాయం చేసుకోదలుచుకున్నాం అన్నప్పుడు వీళ్ళు అలోదేం. కానీ వాళ్ళు తీసినటువంటి ఇసుకను టీఎస్ఎండిసి నిర్ణయించినటువంటి ధరకు టీఎస్ఎండిసి స్టాక్ యార్డ్లో వాళ్ళు అందించాల్సి ఉంటుంది. ఇంకా నో మోర్ ప్రైవేట్ ఆపరేషన్స్. సో దట్ ఏంటంటే ఒక కంట్రోల్డ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఇంకెవరికి ఇక్కడ దళారీ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో పట్టా భూముల నుంచి కూడా ఇంకా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, కార్పొరేషనే కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం పట్టాదారులకు కూడా నష్టం జరగకుండా పట్టాదారులకు కూడా ఒక మంచి రేట్ ఇచ్చి ఎండ్ ఆఫ్ ద డే అక్కడ వేరే ఉద్దేశం కాదు. అంటే మళ్ళీ ప్రైవేట్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కానీ ఈ దళారీ వ్యవస్థని అరికట్టడంలో మరిన్ని ఇబ్బందులు వస్తాయి కనుక దానికి కూడా ఇంకా అవకాశం లేకుండా పూర్తిగా కార్పొరేషనే చేసే విధంగా పట్టాదారుల నుంచి కూడా ఎండిసి కొనుగోలు చేయడం జరుగుతుంది.